హలో అండి రాహుల్ గారు. అండి. చాలా సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన విషయాలివి. బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక మహిళగా, ఒక అమ్మాయిగా నేను మాట్లాడలేను కూడా. ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? నేను మాట్లాడను అసలు ఆయన ఏమన్నారో కూడా నేను చెప్పను. నా నోట్లో నుంచి కూడా రానియ్యను నేను. ఎందుకు అంత చిన్న చూపు? ఇండస్ట్రీలో మేకప్ ఏసుకొని పని చేసుకోవడానికి ఆడపిల్లలొస్తే ఎలా పడితే అలా మాట్లాడతారా? ఆయన ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ 'డ్రాగన్' మన 'లవ్ టుడే' హీరో ప్రదీప్ రంగనాథన్‌ది హ్మ్. 'డ్రాగన్ రైజ్ ఆఫ్ ద డ్రాగనో 'డ్రాగన్ ఈజ్ బ్యాకో' ఏదో సినిమా 21కి రిలీజ్ అవుతుంది. హ్మ్. దానికి మర్యాదపూర్వకంగా పిలిచారు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. సీరియస్‌లీ నేను చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పున్నాను. మర్యాదపూర్వకంగా పిలిచినప్పుడు, మర్యాదపూర్వకంగా అక్కడ ఉండే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఆ హీరో బావుంటాడు, ఆ హీరో ఇలా చేస్తాడు, ఆ డైరెక్టర్ బావుంటాడు, మాలాంటి ప్రొడ్యూసర్లు వీళ్ళు ఇంత డబ్బు పెట్టి తీశారు. మాకు తెలుసు ప్రొడ్యూసర్స్‌గా ఎంత డబ్బు పెట్టి తీస్తే ఎంతొస్తుందో అని ఆ లావాదేవీల గురించి మాట్లాడితే జనాలకు గూడా ఓకే. మర్యాదపూర్వకంగా మాట్లాడాడు అని. హ్మ్. ఈయన మాట్లాడిన మాటలు తెలుగు సినిమా హీరోయిన్‌లు, తెలుగు భాష నేర్చుకున్న హీరోయిన్‌ల గురించి ఫస్ట్ మాట్లాడాడు. హ్మ్. తెలుగు హీరోయిన్స్ గురించి తెలుగు చెప్దాం. హీరోయిన్స్ అంటే తెలుగు తెలుగు తెలుగమ్మాయిలు. రాష్ట్రాల్లో నుంచి తెలుగు అమ్మాయిలు, హ్మ్. తెలుగు భాష, తెలుగు అమ్మాయిలు. తెలుగు అమ్మాయిల్ని తీసుకోవడం అంత దురదృష్టకరం ఇంకేం ఉండదండి. హ్మ్. వేరే భాష అమ్మాయిలనైనా మనం ప్రేమించొచ్చు, ఇష్టపడొచ్చు. కానీ తెలుగు అమ్మాయిలని తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలే ఉండరు. ఎవరంట ఏం తప్పు తెలుగమ్మాయి? చేశారు? నువ్వు తీసిన ఈ రోజుల్లో సినిమా 'ఆనంది' ఆ! అండ్ 'రేష్మా రాథోడ్' మన హైదరాబాదీ అమ్మాయే అవును. 'ఆనంది' అండ్ 'టాక్సీ వాలా' ప్రొడ్యూసర్ కూడా ఆయనే. హ్మ్. 'టాక్సీ వాలా' సినిమాలో కూడా ప్రియాంక జువల్కరో ఏదో ఉంది ఆ అమ్మాయి. హ్మ్. మొన్నటికి మొన్న 'బేబీలో' వైష్ణవి చైతన్య. ఎంత కష్టపడితే 30 ఏళ్ల వయసులో హీరోయిన్‌లు అవుతారండి? ఐయామ్ టాకింగ్ ఏమి అబౌట్ ఇబ్బంది పెట్టారంట వాళ్ళని? ఆయన ఆయన ఉద్దేశంలో ఏంటంటే, అంటే వ ఇక్కడ చుట్టుపక్కల మాట్లాడే అనాలిసిస్ ఆళ్ళందరూ ఎనలిస్ట్‌లు గాని వీళ్ళందరూ చెప్పేదేందంటే, కమిట్మెంట్‌లు ఇచ్చుండరు. హ్మ్. ప్రొడ్యూసర్ ఆబ్వియస్. కమిట్మెంట్‌లు అడుగుతుంటే ఇచ్చుండరు అనొకటి. లేదా ఆయన బ్యానర్‌లో ఇన్ని సినిమాలు చెయ్యాలి. తర్వాత సినిమాలని నేను నీకు హిట్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు తర్వాత ఇన్ని సినిమాలన్నీ నువ్వే చేయాలని ఈయన ఖచ్చితంగా రూల్ పెడతాడంట హీరోయిన్‌గా ఓకే. తీసుకుంటున్నప్పుడు. సో, వీళ్ళకిప్పుడు వేరే బ్యానర్‌లో మంచి అవకాశం వచ్చింది. వీళ్ళ బ్యానర్‌లో ఇంకా కథ ఫైనలైజ్ కాలేదు. నువ్వు తీస్తావో తీయవో తెలీదు. నువ్వు తీసేదాకా నేను ఇంకో సినిమా ఒప్పుకోకూడదంటే ఎట్లా? నీ బ్యానర్‌లో సినిమా చేస్తా నేను. కానీ నువ్వు కరెక్ట్‌గా 10 సినిమాలు అయ్యేంత వరకు ఏ సినిమా ఒప్పుకోకూడదంటే నువ్వు 10 సినిమాలు ఎప్పుడు తీస్తావు? ఇంకో 10 సంవత్సరాల తర్వాత తీస్తే నా కెరీర్ ఏమవ్వాలి? హ్మ్. అంతే కదా! ఎవరైనా ఆలోచిస్తారు. అది అవును. మేల్ ఆర్టిస్ట్ అయినా, ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా, అవును. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే. అది ఒకప్పుడు ఉండేదండి. అవును. ఏవిఎం స్టూడియోసు, హ్మ్. రామనాయుడు స్టూడియో బ్యానర్ అండ్ అన్నపూర్ణ బ్యానర్స్ అవన్నీ అప్పుడు అంజలి పిక్చర్స్ అని చెప్పి ఇవన్నీ పాత కాలంలో ఏందంటే వాళ్ళకి ఆ ఏవిఎం స్టూడియో హీరోయిన్ వాణిశ్రీ గారు. రామానాయుడు హీరోయిన్ వాణిశ్రీ గారు. వీళ్ళంతా ఏంటంటే ఒక అగ్రీమెంట్ 10 ఏళ్ల వరకు మా బ్యానర్‌లోనే సినిమాలు తీయాలి అని సైన్ చేయించుకుంటారు. దానికి తగ్గట్టుగా పారితోషికం అలాగే ఇస్తారు. ఆవిడకప్పుడు సినిమా సినిమాలు కూడా రెమ్యునరేషన్‌లా కాదు. హ్మ్. మంత్లీ సాలరీ కింద యెస్. ఉండేదట. యెస్. అది కాక ఏమైందంటే వాళ్ళ సినిమాలు హ్మ్. వెంట వెంటనే సినిమాలు తీయడం వల్ల వాళ్ళకి అది జరిగిపోయేది. ఇప్పుడుండే హీరోయిన్స్ ఏంటండి ప్రాక్టికల్‌గానే ఉంటున్నారుగా రియాలిటీ చెక్ చేసుకొనే వస్తున్నారు. ఒక అవును. ఇండస్ట్రీలోకొచ్చేటప్పుడు అతను ఎలాంటి మనిషి, అతనితో ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి వాడు, రియాలిటీ చెక్స్ చేసుకోకుండా అయితే ఏ అమ్మాయి అడుగుపెట్టదు. అమ్మాయనే కాదు ఏ ఆర్టిస్టు అడుగుపెట్టట్ల. టెక్నీషియన్ కూడా అడుగుపెట్టట్ల. హ్మ్. అలాంటిది నువ్వు ఇప్పుడు 'ఆనంది' అనే అమ్మాయి ఎందుకెళ్ళిపోయిందండి ఇండస్ట్రీ నుంచి తమిళ్ ఇండస్ట్రీకి? అవును. ఆ అమ్మాయి ఎంత మంచి ఆహ్, ఆర్టిస్ట్ అమ్మాయి. ఆర్టిస్ట్. ఆ అమ్మాయి మన 'ఓంకార్' గారి షోలో ఆటానో ఆటా షోలో అమ్మాయి డాన్సర్‌గా విన్ అయిన తర్వాత నువ్వు తీసుకొనెళ్ళి దాంట్లో పెట్టావు. నువ్వు ఇలాంటి కండిషన్స్ పెట్టేసరికి ఆ అమ్మాయి మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీకెళ్ళిపోయింది. 'రేష్మా రాథోడ్' ఎందుకు ఇక్కడ చేయట్లేదు? ఎందుకు కర్ణాటకెళ్ళి సినిమాలు చేస్తోంది? ఎందుకు 'ప్రియాంక జువల్కర్' తెలుగులో చేయట్లేదు? అసలా ఆ అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు ఉన్నారన్న విషయము చాలా మందికి తెలీదు. హ్మ్. 6 మందిని నేను హీరోయిన్‌లుగా తీసుకొచ్చాను. ఏ ఒక్కరిని చూసినా కూడా నాకు అసహ్యమేస్తుంది. నాకు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానా అని దురదృష్టకరంగా ఉంది అని నువ్వు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? అంటే నేను తమిళ్ సినిమాలో ఉండే హీరోయిన్ నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఆమెను కాస్ట్ చెయ్యి. ఆ క్యారెక్టర్‌కి ఆ హీరోయిన్ నీకు ఖచ్చితంగా ఉందంటే కాస్ట్ చెయి. ప్రాబ్లమే లేదు. బట్ నీ ఒపీనియన్ జనాల మీద రుద్దాల్సినంత అర్హత, రైట్ నీకు లేదు యాస్ ఎ ప్రొడ్యూసర్.
బికాస్ ఒక ప్రొడ్యూసర్ని నమ్ముకొని, ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి డైరెక్టర్ నమ్ముకొని తెలుగు అమ్మాయిలు మేము కూడా ధైర్యంగా ఉన్నామని ఇంతమంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటే, ఝాన్సీ గారు మొన్నటికి మొన్న పాష్ దాని గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు విమెన్కి సేఫ్టీ ఉంటుంది మా ఇండస్ట్రీ అని చెప్తుంటే, నీలాంటి వాళ్ళకి సేఫ్టీ ఎక్కడ ఉంటుంది అసలు ఈ మాటల వల్ల? అమ్మాయికి సంబంధించిన డిస్క్రిమినేషన్ ఏంటి? నీకు జెండర్ నచ్చలేదు డిస్క్రిమినేషన్ పక్కన పెట్టండి. అతను మాట్లాడే మాటలు ఆ పక్కన విలేకరి, సార్ మీరు మాట్లాడేది ఫన్ కోసమా లేకపోతే కాంట్రవర్సీ కోసమా అని మాట్లాడుతుంటే, అంటే ఈ మధ్య చాలామంది ఫన్గా మాట్లాడినటువంటి కాంట్రవర్సీలోకి అయిపోతున్నాయిలేమ్మా, నాది కూడా అలాగే అయిపోతుందిలే అంటే, నువ్వు అంత చీప్గా మాట్లాడి దాన్ని మళ్ళీ కవర్ డ్రైవ్ చేసుకోవడం. మాట్లాడిందే అసలు తప్పు. దాంట్లో తెలుగు అమ్మాయిల గురించి నువ్వు తెలుగు అడివేగా. మళ్ళీ రష్మిక మండన్న గురించి ట్వీట్ చేశాడు, క్వీన్ ఈజ్ బ్యాక్ అని. మరి నీ హీరోయిన్ల గురించి నువ్వు అసభ్యకరంగా మాట్లాడి ఇంకో భాష హీరోయిన్ని పొగడం ఏంది? సో దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అతని వేదిక, నేను ఇందాక కూడా అదే చెప్పాను, మనం వచ్చిన వేదిక ఏంటి, మనం మాట్లాడాల్సిన మాటలు ఏంటి, నీకు నిజంగా అంత నిజాయితీగా తెలుగు హీరోయిన్ల వల్ల నీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే, నీకు ఒక కౌన్సిల్ అనేది ఒకటి ఏడుస్తుంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC ఉంది, నీలాంటి ప్రొడ్యూసర్లు ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి అయ్యా నా గోడ్ ఇది, నా బ్యానర్లో 10 సినిమాలు చేస్తామని ఒప్పుకున్నారు, నాకు చెయ్యట్లేదు, నేనేమో కథ రెడీగా పెట్టుకున్నాను, నా హీరోయిన్ చెయ్యట్లేదు అయ్యా. నువ్వు ఫిలిం కౌన్సిల్కి వెళ్ళి, ప్రొడక్షన్ కౌన్సిల్, ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి నీ మెంబర్షిప్గానే ఉంటాగా, 30 లక్షలు పెట్టి కార్డు కొనుక్కుంటాగా, ప్రొడక్షన్ కార్డు. ఆ కార్డు కంటే ఒక రూల్స్ ఉంటాయి, క్రైటీరియా ఉంటుంది, దాంట్లో నిబంధనలు ఉంటాయి, దాంట్లో నీకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు సాల్వ్ చేస్తామని ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. అక్కడికి వెళ్ళి నీ గోడు వెళ్ళబుచ్చుకుంటే ఆ హీరోయిన్ వచ్చి నీ కాలు పట్టుకొని సినిమా చేస్తుందిగా. నువ్వు 10 మందిలో ఒక హీరోయిన్ మాట్లాడు, ప్రతి ఒక్కరు అమ్మాయి ఏదో మంచి సినిమా చేస్తుందండి, అమ్మాయి వైష్ణవి చైతన్య. మన బొమ్మరెల్లి భాస్కర్ సినిమాలో జాక్ అనేదో మొన్న టీజర్ కూడా రిలీజ్ అయింది, సిద్ధు జొన్నలగడ్డ అండ్ బొమ్మరెల్లి భాస్కర్. మంచి సినిమాలు, వాళ్ళ మంచి క్యారెక్టర్. తెలుగు అమ్మాయి మళ్ళీ అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద చెప్పారు తెలుగు అమ్మాయి ఎంత బాగా చేసిందని బేబీ గురించి. ఆ అమ్మాయికి అంత ప్రశంసలు వచ్చి అమ్మాయి మంచిగా ఎదుగుతుంటే, నా బ్యానర్లో చేసిన హీరోయిన్ చాలా బాగా ఎదుగుతోంది. యాక్చువల్గా బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని, హీరోయిన్ ని ఒక రకంగా చెప్పండి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అలా నెగిటివ్ కామెంట్స్ చేశారు అని అంటే ఆమె చాలా బాగా యాక్ట్ చేసినట్టు, ఎందుకంటే ఆ సినిమాలో ఆమె ఆర్టిస్ట్ మాత్రమే, తను కాదది. సో అల్లు అర్జున్ గారు ఒక వేదిక పైన చెప్పారు, ఖచ్చితంగా ఈమెకు సంబంధించి మనం ప్రోత్సహించాలి, అది ఒక క్యారెక్టర్ మాత్రమే, ఇంత నెగిటివ్ గా నీ గురించి మాట్లాడుతున్నారు అని అంటే నువ్వు అంత బాగా చేసావు అని అమ్మ అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అదే ఇప్పుడు ఎందుకంటే అంతంత పెద్ద హీరోలు మరి వచ్చి వీళ్ళు బాగా ఆర్టిస్ట్ చేస్తున్నారంటే, రేపు పొద్దున్న రోజున వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్ ఇస్తారేమో. అమ్మాయి మంచిగా తెలుగు సినిమా వాళ్ళకంటే ఎక్స్ప్రెషన్స్ రావు, తెలుగు సినిమా వాళ్ళ అంటే సరిగ్గా చేయలేరు, ఇదంతా కాదు, వాళ్ళు చెప్పుకునే వంకలేమో ఇవన్నీ. అదేనండి ఏదో ఒకటి చెప్పాలి, నీకు ఏదో జరిగింది, నీకు ఎక్కడో మనసు కష్టం పడింది. యాజ్ ఎ మీరు కూడా ప్రొడ్యూసర్, ఒక మూవీస్ తీశారు కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను, ఇప్పుడు నాకు నిజంగా ఒక మనసు కష్టమైందండి ఒక ఆర్టిస్ట్ వల్ల, అది మేల్ ఆర్టిస్టో, ఫీమేల్ ఆర్టిస్టో, క్యారెక్టర్ ఆర్టిస్టో, జూనియర్ ఆర్టిస్టో, టెక్నీషియన్ వల్ల అనుకోండి, నేను దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చూస్తాను. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడను వాళ్ళ గురించి, బురద చల్లడం దేనికి? వాడి ఎదవా నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదు, ఇంకొకటి తెలుస్తుంది వాడి క్యారెక్టర్ ఏంటా అనేది, అది ఎవరైనా. ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి వెళ్ళి ఏదో చెప్పుకోవాలి, అంతేగాని సభల్లోకి వచ్చి నీలాగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, తెలుగు హీరోయిన్లని చాలా తక్కువ చేసి మాట్లాడము, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న తెలుగు అమ్మాయిల గురించి, నువ్వు పుట్టింది కూడా అదే రాష్ట్రంలో, ఇలా చేస్తూ ఉంటే అంటాను. అసలు ఎవరు వస్తారు తెలుగు అమ్మాయిలు? అదేనండి, ఇలాంటి మాట్లాడకూడదు అని అంటాను. పిల్లల్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు కూడా. సినిమాలు ఎవరు చూస్తారండి? థ్యాంక్ యూ సో మచ్.